పేసం అలా వేసుకుని తాతయ్య తీసారా మొన్న పేసం? తాతయ్య అసలే తాతయ్యకి అసలు పని చేస్తున్నారా? ఇలా కొట్టు దగ్గరికి అన్నా వెళ్ళన్నా ఏమన్నా తేవటమే పని ఏం చెబుతలేదమ్మా. మంచినీళ్ళు కూడా నేనే పట్టుకుంటున్నాను. ఇంటికైనా బాగున్నప్పుడు ఆయన ఇబ్బంది తిరగబెట్టేయకూడదండి. ఏది ఎక్కువైపోద్ది కదా పని మూకుడికి. రవ్వ వేసుకోవాలి. రవ్వ వేసుకుని సరిపడాన్ని తీసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఎంత పేస్ట్కి ఎంత రవ్వ అంటే ఉజ్జాయింపుని చూసుకుని వేసుకోవాలి. మరి 2 కాయలు అనుకో ఒక సోళ్ళ రవ్వ సుమారు ఒకటి రవ్వ పడుద్ది. 2 కాయల కన్నా ఎక్కువ ఎలాగో కలుపుకోరలే మీరు. సేమ్ కలర్ లో ఉన్నారు నువ్వు తాటి పేసం అంట. ఎలా ఎలా తెలుస్తుంది సరిపోయిందని? మీకు ఎలా చూసుకోవాలి. ఇలా కలుపుకుని ఇలా చూసుకోవాలి. ఇలా ఉంటే సరిపోయినట్టు అనమాట. కొంచెం గట్టిగా బాగా గట్టిగా కాకుండా పొయ్యి మీద కాల్చుకునేది అయితే, గ్యాస్ మీద కాల్చుకునేది అయితే ఇంకా కొంచెం గట్టిగా ఉండాలి. అయినా వరిన ఒక పని చేయదు. గోధుమ రవ్వ వేసుకోవాలి. బెల్లం వేసుకోవాలి. వేసుకుంటారు, ఎప్పుడే వేసుకుంటారు. వేయాలి మనం వేసుకోవాలి. గాలిలో వేయలేదు. మంచిగా కూర అక్కడ పెట్టండి. బెల్లం వేయమ్మా. పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ వేసేసుకుంటే తేగలు ఇంకా బొర్ర గుంజులు వస్తాయి. ఇలా వేసుకుంటే తర్వాత కాల్చుకుంటారు. తిని బయటకు వచ్చేటప్పుడు వచ్చేసింది. పొయ్యిరాజు అలా మూగుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని పిండిలా కలుపుకోవాలి. నూనె కాగాక ఒత్తైపోతున్నాయండి. ఒత్తైపోతుంది. కాలుతలేదు. పిడకలు చెమ్మగా ఉన్నాయి. మాత్రం మన మాట అస్సలు లెక్క ఉండదు. మొన్న అలాగే బొత్తుగా వేసాం. ఇగో మొక్క ఇంకా ఇక్కడే పడేసాం. పైన కాలడానికి పైన కాలటానికి సిటీల్లో చేయాలంటే కష్టం. సిటీల్లో ఇవి చెప్పలు అంటుకుంటే పిల్లి చూడండి అనుకోవాలి. డాడీ చాలా బాగుందమ్మా.
ఎంతసేపు కాలుతుంది అది? ఒక గంట దాకా ఉండాలమ్మా. మంచి రంగు వచ్చింది. చూపించు, అది కూడా పట్టుకో ఒకసారి ఇలాగా చేత్తో. ఇటు తిరుగు.